కొన్నిసార్లు మనం చేసిన చిన్న హెల్ప్ సంవత్సరాల తర్వాత మన జీవితంలోనే బిగ్గెస్ట్ మిరాకిల్గా తిరిగొస్తుంది. ఆ రాత్రి ఒక మనిషి తన తండ్రిని హడావిడిగా హాస్పిటల్ తీసుకొచ్చాడు. తండ్రికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. బ్రీదింగ్ కూడా హెవీగా ఉంది. డాక్టర్స్ వెంటనే చెక్ చేసి చెప్పారు, ఇమ్మీడియట్ సర్జరీ అవసరం. ఫ్యామిలీ మొత్తం భయపడింది. రిసెప్షన్ దగ్గర నర్స్ కంప్యూటర్లో చెక్ చేసింది. కొన్ని సెకండ్స్ తర్వాత ఆమె చెప్పింది, సారీ సార్, ఐసీయూ బెడ్స్ ఫుల్ ఉన్నాయి. ఆ మాట విన్న వెంటనే ఆ మనిషి ఫేస్ ఒక్కసారిగా నీరసమైంది. ఆల్మోస్ట్ బెగ్గింగ్లా చెప్పాడు, ప్లీజ్ ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లే టైం లేదు, ప్లీజ్ నా ఫాదర్ని సేవ్ చేయండి. అక్కడ టెన్షన్ సైలెన్స్ స్ప్రెడ్ అయింది. అప్పుడే ఆపరేషన్ థియేటర్ డోర్ స్లోగా ఓపెన్ అయింది. ఒక యంగ్ డాక్టర్ బయటకొచ్చాడు. ఫేస్ కామ్గా ఉంది. కారిడోర్లో వెయిటింగ్ చేస్తున్న ఫ్యామిలీ వైపు అతని చూపు వెళ్ళింది. అక్కడ నిలబడి ఉన్న ఆ మనిషి అతని కళ్ళలో పడాడు. డాక్టర్ కొంచెం గమనంగా అతను చూశాడు. ఫేస్లో స్మాల్ కన్ఫ్యూజన్. అతని మైండ్లో ఒక థాట్ వచ్చింది, ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. డాక్టర్ నర్స్ దగ్గరికి వెళ్ళి క్వైట్లీ ఏదో డిస్కస్ చేశాడు. కొన్ని సెకండ్స్ తర్వాత నర్స్ వచ్చి చెప్పింది, డాక్టర్ కేస్ యాక్సెప్ట్ చేశారు. ఆ మాట విన్న వెంటనే ఆ మనిషి ఫేస్లో చిన్న హోప్ కనిపించింది. టైం స్లోలీ పాస్ అయింది. ఫ్యామిలీ కారిడోర్లో సైలెంట్గా వెయిట్ చేసింది. కొన్ని గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ డోర్ మళ్ళీ ఓపెన్ అయింది. డాక్టర్ బయటకు వచ్చి చెప్పాడు, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ సేఫ్. ఫ్యామిలీ రిలీఫ్తో ఆల్మోస్ట్ కన్నీళ్లు పెట్టుకుంది. సన్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్, మీరు లేకపోతే. డాక్టర్ ఫేస్ మీద చిన్న స్మైల్ వచ్చింది. కానీ అతని మైండ్లో మాత్రం ఒక మెమరీ స్లోలీ ట్రిగర్ అయింది. ఒక ఉదయం ఒక కాలేజ్ స్టూడెంట్ తన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్తున్నాడు. రోడ్ మీద బైక్ డ్రైవ్ చేస్తూ హరీలో ఉన్నాడు. సడన్లీ బైక్ స్కిడ్ అయింది. అతను రోడ్ మీద పడిపోయాడు. హ్యాండ్కి ఇంజురీ అయింది. చుట్టూ జనాలు చూస్తున్నారు, కానీ ఎవరూ హెల్ప్ చేయలేదు. అప్పుడు ఒక బైక్ అక్కడ ఆగింది. ఒక ఆఫీస్ ఎంప్లాయీ దిగాడు. అతను వెంటనే స్టూడెంట్ దగ్గరకు వచ్చి అడిగాడు, ఆర్ యూ ఓకే అని. ఎంప్లాయీ వెంటనే వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఇంజురీ క్లీన్ చేశాడు. స్టూడెంట్ నర్వస్గా చెప్పాడు, అన్నా నాకు ఎగ్జామ్ ఉంది, లేట్ అవుతోంది. ఎంప్లాయీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. రా నేను తీసుకెళ్తాను అని అతను స్టూడెంట్ని బైక్ మీద ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాడు. ఎగ్జామ్ సెంటర్ గేట్ దగ్గర స్టూడెంట్ దిగాడు. స్టూడెంట్ ఇమోషనల్గా చెప్పాడు, అన్నా థ్యాంక్ యూ, నేను ఇది ఎప్పటికీ మర్చిపోను. ఎంప్లాయీ సింపుల్గా స్మైల్ చేసి చెప్పాడు, కేర్ఫుల్గా డ్రైవ్ చేయి. అతను వెళ్ళిపోయాడు. స్టూడెంట్ సైలెంట్గా అతన్ని చూస్తూ నిలబడ్డాడు. ఫ్లాష్ బ్యాక్ స్లోలీ ఫేడ్ అయింది. హాస్పిటల్ కారిడోర్ మళ్లీ కనిపించింది. డాక్టర్ కామ్గా ఆ మనిషి వైపు చూసి చెప్పాడు, సార్ మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు. 6 years బ్యాక్ ఎగ్జామ్కి వెళ్తున్న ఇంజర్డ్ స్టూడెంట్. ఆ స్టూడెంట్ నేనే. ఆ మనిషి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డాక్టర్ మెల్లగా చెప్పాడు, ఆ రోజు మీరు హెల్ప్ చేయకపోతే నా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మిస్ అయ్యేది. డాక్టర్ అవడం కూడా ఇంపాసిబుల్ అయ్యేది. డాక్టర్ ఫాదర్ వైపు చూసి చెప్పాడు, ఈరోజు మీ ఫాదర్ని సేవ్ చేయడం నా లైఫ్లో బిగ్గెస్ట్ థ్యాంక్స్. ఆ మనిషి సైలెంట్గా నిలబడ్డాడు. కొన్ని సెకండ్స్ మాట రాలేదు. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం చేసిన చిన్న హెల్ప్ ఈరోజు అతని ఫాదర్ లైఫ్ని సేవ్ చేసింది.